హాయ్ అండి, అందరికి ఇప్పుడు డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే నెక్ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఫుల్ షోల్డర్ అయితే 6.5 అండి. చూస్తున్నారు కదా, నెక్ పొడవు 6 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ముందుగా ఏంటంటే షోల్డర్ జారకుండా పైన 2.5, కింద 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత అనమాట చంక డౌన్ 7 ఇంచెస్. ఇప్పుడు ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిడిల్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్గా గీసుకోవాలి. చంక రౌండ్ చూస్తున్నారు కదా, షోల్డర్ నుంచి నడుముకి మార్కింగ్ చేసుకొని నడుము లూజ్ తీసుకోవాలి. తర్వాత షోల్డర్ నుంచి హిప్ పాయింట్కి పొడవు 21 పెట్టుకున్నమాట. అక్కడ లూజ్ ఎంత ఉందో చూసుకొని మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి, పెద్ద కష్టం అయితే కాదు. గేర్ అనమాట 13 అంటే 26 సగం 13 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని గీసుకోవడం అండి. స్ట్రైట్గా చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, 3.5 ఇంచెస్కి ఖర్చులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. హిప్ దగ్గరికి వస్తాడు అనమాట. మనం ఫోల్డింగ్ కోసమని 1.5 ఇంచ్కి మార్కింగ్ పెట్టుకోవడం అండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకునే వారికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టే ప్రకారంగా స్ట్రైట్గా గీసుకోవడమేనండి. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ముందుగా అయితే నెక్ అయితే ఇప్పుడు కట్ చేయనండి, స్టిచ్చింగ్లో బకరం మీద కట్ చేస్తాను అనమాట. హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను, రఫ్ అండ్ టఫ్గా కట్ చేసుకుంటున్నాండి. కట్ వర్క్ వచ్చింది. ముందుగా అయితే లైనింగ్ మెయిన్ పీస్ మీద వేసి కట్ చేసుకోవడం అంటే చాలా ఈజీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.